కుర్రాడికి పట్టిన దయ్యం వదిలించడానికి గ్రామస్తులు అందరూ కలిసి ఒక స్వామీజీని తమ ఊరికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆ కుర్రాడిని స్వామీజీ ముందు కూర్చోబెడతారు. అయితే వీళ్ళు చేస్తున్న పనులకి ఈ కుర్రాడికి విసుగు వచ్చి లేచి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు ఆ స్వామీజీ ఈ కుర్రాడి శరీరంలో దయ్యం ఉన్నదని అంటాడు. అందుకనే నన్ను చూసి పారిపోయిందని చెబుతాడు. అయితే ఈ దయాన్ని వదిలించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని చెప్తాడు. మరుసటి రోజు ఈ కుర్రవాడు నిద్ర లేవగానే కర్రతో కట్టేసి ఇంటి బయటకు తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెడతారు. బురదలో ఉన్న మొక్కను పీక్కొని వచ్చి ఆ మొక్కకు ఉన్న దుంపను జ్యూస్ చేసి ఈ కుర్రాడికి బలవంతంగా తాగిస్తారు. అలా ప్రతిరోజు తాగించడం వల్ల ఈ కుర్రాడికి వాంతులు అవుతూ ఉంటాయి. అయితే ఈ వాంతులతో అతని శరీరంలో ఉన్న దయ్యం వదిలిపెడుతుందని నమ్ముతారు. దీంతో వీళ్ళు చేస్తున్న పనులకు ఈ కుర్రాడు విసిగిపోయి పక్కనే ఉన్న వ్యక్తిని తిడతాడు. అప్పుడు వాళ్ళు కుర్రాడిని కట్టేయడానికి గొలుసులు తీసుకొస్తారు. అది చూసి ఆ కుర్రాడు భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మరుసటి రోజు తెల్లారి ఆ నిద్ర లేవగానే దేవునికి పూజ చేస్తూ ఉంటాడు. అది చూసిన తల్లి వెంటనే తన భర్తను లేపి తన కొడుక్కి దెయ్యం వదిలేసిందని చెప్తుంది. అలాగే దెయ్యాన్ని వెలగొట్టినందుకు ఆ స్వామీజీకి సన్మానం చేస్తారు. మరిన్ని వీడియోస్ చూడాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.